గుడ్ మార్నింగ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 3 రోజులుగా కూడా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రితో కూడా సోదాలు ముగిసిన నేపథ్యంలో ఐటీ అధికారులు ఒకరు దిల్ రాజు సిబ్బందిపై చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో దిల్ రాజు సీరియస్ అయ్యారు. మా వాళ్ళనే కొడతారా అంటూ కూడా దిల్ రాజు సీరియస్ అయ్యారు. ఐటీ అధికారులపై మా వాళ్ళనే కొడతారంటూ కూడా దిల్ రాజు సీరియస్ అయ్యారు. అయితే ఐటీ అధికారులు తీరుతో దిల్ రాజు కూడా వాగ్వాదానికి దిగారు. 3 రోజులుగా దిల్ రాజు ఇంట్లో సిబ్బంది ఫోన్లను తమ దగ్గరే ఉంచుకున్నారు ఐటీ అధికారులు తీరుపై ఇప్పటికే మీడియాతో కాసేపట్లో కూడా దిల్ రాజు మాట్లాడనున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు విజయ్ సింహారెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్న నేపథ్యంలో అవి కూడా ముగిసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. ఎస్ సుజాత, అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా సోదాలు ముగిసినట్లు కూడా తెలుస్తుంది. అయితే దిల్ రాజు ఇంట్లో వాగ్వాదానికి చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఐటీ అధికారులు కూడా దిల్ రాజు ఇంట్లో ఒకరిపై చేసుకున్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్లోని గత 3 రోజుల నుంచి ఐటీ రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. 8 ప్రాంతాల్లో. అయితే దిల్ రాజు ఇంట్లో గత 3 రోజుల నుంచి ఆఫీసులతో పాటు తన కుమార్తె సోదరుడి ఇంట్లో ఐటీ సోదాలు మొత్తం 12 టీమ్స్ అయితే సోదాలను నిర్వహించింది. నిన్న అర్ధరాత్రి దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. అయితే నిన్న జరిగినటువంటి ఐటీ సోదాల్లో భాగంగా దిల్ రాజుకి సంబంధించినటువంటి పని వాళ్లతో కొంతమేరకు మొబైల్స్ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి ఐటీ అధికారులు మొబైల్స్ ఎవరికి అనుమతి ఉండదు అని లోపలికి పంపించేటువంటి టైంలో ఆ మొబైల్స్ తీసుకోవడంతో ఆ తర్వాత చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పుడు ఐటీ అధికారులు వ్యవహరించినటువంటి తీరుని దిల్ రాజు ఖండిస్తూ ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అంటూ గట్టిగా అరిసినటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొందనని వస్తున్నటువంటి వార్తలు. మరోవైపు దిల్ రాజు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం ఉంటుంది. అసలు వాగ్వాదానికి కారణం ఏంటి? ఐటీ అధికారులు ఎక్కడైనా రైడ్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మొబైల్స్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడ ఎవరిని అనుమతించరు, లోపల ఉన్నటువంటి వాళ్ళని బయటికి కూడా అనుమతించరు. దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే దిల్ రాజు అమ్మకి నిన్న హెల్త్ బాగోలేనప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళేటువంటి టైంలో కూడా ఐటీ అధికారులు తమతో పాటు వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చెకింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే టైంలో కూడా ఒక మహిళా అధికారి ఉన్నారు. అయితే దిల్ రాజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటువంటి వ్యక్తుల బ్యాగ్స్ని తనిఖీ చేయడంతో పాటు అసలు ఎవరిని కూడా ఎలో చేయనటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. అయితే నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ అసలు ఏం జరిగింది అని చెప్పేసి దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు చెప్పే అవకాశం ఉంటుంది. ఐటీ అధికారులు 3 రోజుల పాటు దిల్ రాజు ఇంట్లోనే ఉన్నారు. రాత్రి సమయంలో కూడా అంటే ఐటీ అధికారులు బయటకు వెళ్ళిపోతే మళ్ళీ డాక్యుమెంట్స్ కానీ లేదంటే ఏదైనా సరే జరిగే అవకాశం ఉంటుంది అని భావించినటువంటి నేపథ్యంలో అక్కడే ఐటీ అధికారులు ఉండి మహిళా అధికారులు కూడా దిల్ రాజు భార్యని బ్యాంకుకి తీసుకువెళ్ళడం, లాకర్లు చెక్ చేయించడంతో పాటు డాక్యుమెంట్స్ కావచ్చు, బంగారాలు ఇవన్నిటినీ కూడా వెళ్ళి తనిఖీలు చేసేటువంటి టైంలో మహిళా అధికారులు కీలకంగా అక్కడ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దిల్ రాజు ఇంటితో పాటు తన సోదరుడు అదేవిధంగా కుమార్తె ఇంట్లో 3 రోజుల పాటు సోదాలు అయితే కొనసాగించి కీలకమైన డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు దిల్ రాజు సోదరుడి ఇంటితో పాటు దిల్ రాజు ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు కూడా సీజ్ చేశారు. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ గేమ్ చేంజర్, ఈ మూవీ భారీ బడ్జెట్తో తీసినప్పటికీ ఈ మూవీలకి అటు సంక్రాంతికి వస్తున్న మూవీ తక్కువ బడ్జెట్తో తీసినా కూడా అధిక లాభాలని ఆర్జించింది. అయితే ఆ సమయంలో వచ్చినటువంటి లాభాలు ఎంత, ఎవరికి ఎంత షేర్ ఇచ్చారు అన్న కోణంలో కూడా అయితే అధికారులు కీలకంగా డాక్యుమెంట్స్ని పరిశీలించడంతో పాటు వీళ్ళు రాసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ఏంటి, ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్ ఎవరెవరికి ఎంత షేర్ చేశారు అన్న కోణంలో కూడా 3 రోజుల పాటు అయితే మాత్రము ఈ దర్యాప్తుని ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. మరోవైపు పుష్ప 2 మూవీకి సంబంధించి ఇటు ఉన్నటువంటి మైత్రి మేకర్స్కి సంబంధించినటువంటి ఇళ్లలోనూ సోదాలు చేశారు. సుకుమార్ డైరెక్టర్గా వ్యవహరించినటువంటి పుష్ప 1, 2కి అయితే వీళ్ళకు ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎంత ఇచ్చారు, ఆ షేర్స్ ఎక్కడ ఎవరు ఎంత షేర్స్ ఇచ్చారు, ఈ నిధులన్నీ కూడా ఎక్కడ సమీకరించారు, ఎవరికి ఈ మూవీకి సంబంధించినటువంటి వాళ్ళకి డైరెక్టర్స్ కావచ్చు అదేవిధంగా ప్రొడ్యూసర్స్ ఇందులో ఉన్నటువంటి నటించినటువంటి వాళ్ళకి ఎవరెవరికి ఎంత షేర్స్ ఇచ్చారు అన్న దాంట్లో కూడా అయితే కీలకంగా అధికారులు అయితే మాత్రం రైడ్స్ కొనసాగించారు. మొదట వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కీలకంగా వీళ్ళు ఎగ్గొట్టినటువంటి పన్నులు ఎంత, అదేవిధంగా వీళ్ళకి వచ్చినటువంటి ఆదాయం ఎంత, నిధులు కూడా భారీ ఎత్తున ఎన్ఆర్ఐస్ నుంచి నిధులు సమీకరించారు. వాటికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి డాక్యుమెంటేషన్ కావచ్చు లేకపోతే వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఎక్కడ ఇవ్వలేదు అన్న కోణంలో కూడా వీళ్ళకి అందినటువంటి సమాచారం
ఆదేశానుసారం మేరకు ఈ రైడ్స్ని కొనసాగించారు. మరోవైపు పెద్ద ఎత్తున కూడా విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే దిల్ రాజుకి సంబంధించి నిన్న ఇంట్లో జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో అసలు ఎందుకు జరిగింది, ఒక అధికారులు వీళ్ళ పని వాళ్ళ మీద నిజంగానే చేసుకున్నారో, జరిగినటువంటి వీడియోస్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. కాబట్టి అక్కడ ఏ సిచ్యువేషన్ నెలకొంది ఏంటి అన్న దాని మీద ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కీలకంగా అసలు 3 రోజుల పాటు ఐటీ రైట్స్ జరిగినటువంటి వాటి మీద కీలకంగా దిల్ రాజు మాట్లాడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గొడవ జరిగింది కాబట్టి ఆ గొడవ గురించి కూడా మాట్లాడే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారిలలో ఏదైనా సరే ఈ ఐటీ రైట్స్ కొనసాగినటువంటి టైంలో పెద్ద బడ్జెట్తో మూవీస్ రిలీజ్ అయ్యి వాటికి సంబంధించినటువంటి తర్వాత లాభాలు వచ్చినటువంటి సమయంలో ఖచ్చితంగా కూడా ఐటీ రైట్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. అంటే వీళ్ళు తీసినటువంటి మూవీకి సంబంధించి ఎక్కడైనా సరే ఫండ్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అనే వాటి వివరాలను కూడా స్పష్టంగా ఐటీ అధికారులకి అటు ఐటీ పే చేసే విషయంలో కావచ్చు, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ వీటన్నిటిని కూడా పరిశీలిస్తారు. అయితే వచ్చినటువంటి నిధులను గోల్మాల్ చేశారు, ఐటీ కట్టకుండా ఎగవేయడానికి ఇదంతా కూడా చేశారు అన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు ఐటీ అధికారులు రైట్స్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో మూవీస్ రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి లాభాలు వచ్చినటువంటి వాటిని కూడా పన్ను కట్టకుండా శివారు ప్రాంతంలో ఎక్కువ ల్యాండ్స్ కొన్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఎన్ఆర్ఐస్కి సంబంధించి కొంతమంది నిధుల్ని అక్కడ నుంచి తీసుకొచ్చి వాటిని కూడా తారుమారు చేసే ప్రయత్నం చేశారు, గోల్మాల్ చేశారు అన్న ఆరోపణలు ఒకవైపు అయితే సుకుమార్ డైరెక్టర్ పుష్ప 1 కావచ్చు 2 మూవీకి సంబంధించినటువంటి డైరెక్టర్గా వ్యవహరించారు. తన భార్యతో 2 సినిమాలను కూడా ప్లాన్ చేశారు. ఒక సినిమా రిలీజ్ అయింది, మరొక సినిమా అయితే రిలీజ్కి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ సినిమాలకు సంబంధించి అత్యధికంగా నష్టం వచ్చింది అని చెప్పేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపణల నేపథ్యంలో కూడా అక్కడ సుకుమార్ ఇంట్లో ఐటీ రైట్స్ అయితే మాత్రం చేశారు. అయితే మొత్తానికి 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ ఐటీ రైట్స్లో మూవీకి సంక్రాంతికి వస్తున్న మూవీ కావచ్చు, అదేవిధంగా గేమ్ చేంజర్, దాంతోపాటు పుష్ప 2 మూవీ మూడింటికి సంబంధించి పెట్టినటువంటి పెట్టుబడులు ఎంత, వచ్చినటువంటి లాభాలు ఎంత, వీటన్నిటి మీద కీలకంగా పరిశీలించిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్తో పాటు నగదుని కూడా సీజ్ చేశారు. ఇప్పటి వరకు అఫీషియల్గా ఎంత నగదుని సీజ్ చేశారు, ఎంత బంగారాన్ని సీజ్ చేశారు, ఏమేం డాక్యుమెంట్స్ తీసుకువెళ్లారు అనే దాని మీద అయితే ఇంకా స్పష్టత రాలేదు. నిన్న రాత్రి అటు దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. మరోవైపు సుకుమార్ ఇంట్లో నిన్న మధ్యాహ్నమే ఐటీ సోదాలు అయితే మాత్రం ముగిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి కీలకంగా ఈరోజు ప్రెస్ మీట్ పెడితే కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి రైట్స్ గురించి కావచ్చు, నిన్న జరిగినటువంటి వాగ్వాదం గురించి కావచ్చు, ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సుజాత. ఎస్, పుష్ప 2 దర్శక నిర్మాతల ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 500 కోట్లు పుష్ప 2 సినిమాకి సంబంధించి కూడా తక్కువ చూపించారంటూ కూడా ఐటీ అధికారులు ఆరోపించారు. మరైతే సరికొత్తగా కూడా దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాల్లో గొడవ చోటు చేసుకుంది. దిల్ రాజు ఇంట్లో సిబ్బందిపై ఐటీ అధికారులు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మా వాళ్ళనే కొడతారా అంటూ కూడా దిల్ రాజు సీరియస్ అయ్యారు. ఐటీ అధికారుల తీరుతో దిల్ రాజు వాగ్వాదానికి దిగారు. అయితే 3 రోజులుగా కూడా దిల్ రాజు ఇంట్లో సిబ్బందిని ఫోన్లను కూడా తమ దగ్గరే ఉంచుకున్నారు ఐటీ అధికారులు తీరుపై మీడియాతో మరి కాసేపట్లో దిల్ రాజు మాట్లాడనున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడైనటువంటి విజయ్ సింహారెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు ముగిశాయి. మరిక ఈ నేపథ్యంలోనే దిల్ రాజు నివాసంలో కొనసాగుతున్న సోదాల్లో భాగంగా దిల్ రాజు నిర్మించిన సినిమాలు వచ్చిన లాభాలపై ఆరా తీశారు ఐటీ అధికారులు. దిల్ రాజు నిర్మాణ సంస్థ ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు ఐటీ అధికారులు. బ్యాంక్ లోకర్లను సైతం ఓపెన్ చేయించారు. అలానే దిల్ రాజు సోదరుడు విజయ్ సింహారెడ్డి నివాసంలో కూడా సోదాలు చోటు చేసుకున్నాయి. ఆటోమొబైల్ రంగంలో ఉన్న విజయ్ సింహారెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. దిల్ రాజు విజయ్ సింహారెడ్డి మధ్య ఫోన్ పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్లు కూడా పరిశీలించారు. దిల్ రాజు విజయ్ సింహారెడ్డి నివాసంలో పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇద్దరి ఇళ్లలో బంగారు ఆభరణాలు కూడా సీజ్ చేశారు పోలీసులు. సోదాలు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు దిల్ రాజు. అయితే మరి కాసేపట్లో కూడా దిల్ రాజు మీడియాతో మాట్లాడనున్నారు. మా వాళ్ళనే కొడతారంటూ కూడా దిల్ రాజు సీరియస్ అయ్యారు. అయితే మరి కాసేపట్లో దిల్ రాజు మీడియాతో మాట్లాడనున్నారు. ఐటీ అధికారుల తీరుపై ఆయన మరి కాసేపట్లో స్పందించనున్నారు.